కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బీసీయేతర అభ్యర్థులను పోటీలోకి దింపాయని, పార్టీలు సిద్ధాంతపరంగా ఓట్లు చీలాయని చెప్పారు. అందుకే చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ ఉండాలని కవిత చెప్పారు. బీసీలందరూ కూడా కలవాలనేటటువంటి నినాదంతో ప్రసన్న హరికృష్ణ గారికి చాలా ఓట్లు వచ్చినాయి. కానీ ఆ ఓటు ఆయనను గెలిపించేటట్టు రాలేదు. సో ఈ అంశాన్ని దయచేసి బీసీ బిడ్డలు అర్థం చేసుకోవాలి. ఈ అంశాన్ని ప్రజాస్వామ్యవాదులు అర్థం చేసుకోవాలి. అందుకే రిజర్వేషన్ ఉండాలి. ఒకవేళ కరీంనగర్ సీట్ కనుక బీసీలకు రిజర్వ్ అయి ఉంటే బీఆర్ఎస్ పార్టీ పోటీలో ఉన్నా లేకున్నా భారతీయ జనతా పార్టీ బీసీకే ఇవ్వాల్సి వచ్చేది, కాంగ్రెస్ కూడా బీసీకే ఇవ్వాల్సి వచ్చేది. సో అల్టిమేట్ గా విజయం అన్నటువంటిది బహుజనులకు వచ్చేది. అది జరగకుండా ఇవాళ మరి అడ్డుపడ్డారు. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, పార్టీల వారీగా అభ్యర్థులు నిలబెడితే గెలుస్తామో ఓడిపోతామో తెలియదు. అందుకే ఖచ్చితంగా రిజర్వేషన్ ఉండాలి. బీసీల మీద బీసీలే పోటీ చేసుకుంటే ఏ పార్టీ నుండి వచ్చినా బీసీలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ మాత్రం కరీంనగర్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని నేను అనుకుంటున్నాను.